హలో అందరికి నమస్కారం. సో ఈరోజు వచ్చేసి డే 6 ఇన్ థాయిలాండ్. అదేంటి డే 4 తర్వాత డే 5 కదంటే డే 5 స్కిప్ అయిపోయింది. తెలుసు కదా లాస్ట్ వ్లాగ్లో ఆ కోయి సముయి సమ్మిట్ పైకి వెళ్ళి అది చూద్దాం అంటే అది కొంచెం అంటే బిస్కెట్ అనలేం కానీ బాగుంది. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. కొంచెం నేను కూడా రెస్ట్ తీసుకొని ఒక 2 వీక్స్ నుండి కంటిన్యూస్గా ట్రావెలింగ్ చేస్తున్నాను. సో రెస్ట్ తీసుకుందాం చెప్పి యాక్చువల్గా ఇక్కడ నేను కోయి సముయికి 2 days ట్రిప్ యాక్చువల్గా. సో రైట్ నో నేను కో ప్యాంగాన్లో ఉన్నాను. ఇది ఫుల్ మూన్ పార్టీస్కి పెట్టింది పేరు. సో ఇక్కడ ఏంటంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ దాన్ని ఏమంటారు, వరల్డ్స్ బిగ్గెస్ట్ టాపెస్ట్ నెంబర్ 1 ఫుల్ మూన్ పార్టీస్ ఇక్కడ జరుగుతాయి. సో ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ చాలామంది వస్తారు. రైట్ నో నేను అదే స్పాట్లో ఉన్నా. లౌడ్ మ్యూజిక్. నేను కొంచెం దూరంగా వచ్చాను. ఇదిగోండి ఇది నేను కొంచెం దూరంగా వచ్చాను. యాక్చువల్గా అక్కడ జరుగుతుంది బ్యాక్ సైడ్ మీకు అంతా ఫెస్టివల్ లాగా. దీన్ని ఫుల్ మూన్ పార్టీ అంటారు. ఫుల్ మూన్ ఫెస్టివల్ ఆర్ ఫుల్ మూన్ పార్టీ. ఇది ఎవ్రీ మంత్ ప్రతి నెల ఫుల్ మూన్ డే నాడు జరుగుతుందని నేను చెప్తాను. ఈ రోజు ఫుల్ మూన్ డే కాబట్టి ఫుల్ మూన్ పార్టీ జరుగుతుంది. ఇక్కడ ఇదే ఐలాండ్లో హాఫ్ మూన్ పార్టీ అని, వాటర్ ఫాల్ పార్టీ అని, ఇంకా రకరకాలు రెయిన్ఫాల్ పార్టీ, ఇలా పిండాకుడు, శారదం పార్టీ రకరకాలు జరుగుతూ ఉంటాయి. పిచ్చిపళ్ళు రకాలు అన్నట్టు. కాకపోతే ఇక్కడ అంటే అక్కడ లేదు కానీ అక్కడ మొత్తం ఆల్కహాల్ అంతా జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. బట్ కాకపోతే పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ యాక్చువల్గా ఫుల్ మూన్ చూడొచ్చు వెనకమాల. సో ఇది ఏంటంటే మనకి కోయి సముయి నుండి ఫెర్రీ తీసుకుని రావాలి ఇక్కడికి. అది డిపెండ్స్ 400 నుండి 2000 వరకు రౌండ్ ట్రిప్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది బోట్ యూ టేక్. సో రాగానే లోపల రాగానే ఇలా బ్యాండ్ ఇస్తారు. ఒక 200 బాటిల్ కడితే ఎంట్రీ ఫీజ్కి ఇలా బ్యాండ్ అనమాట. సో వచ్చాం చూద్దాం. ఇదేంటంటే ఇప్పుడు టైం 7:30 అయింది. నేను వచ్చి 1.5 hour అయింది. సాయంత్రం ఇప్పుడు జస్ట్ 1/2 hour అయింది బిగిన్ అయ్యి. రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు నడుస్తూనే ఉంటుందండి ఇది కంటిన్యూస్గా. మంది యూత్ జస్ట్ గ్రాడ్యుయేటెడ్ అనుకున్నాం చూసారా. యుఎస్, యూకే అని తెలా సంబంధం లేకుండా ప్రపంచం నలుమూల నుండి వస్తున్నారు ఇక్కడికి వచ్చారు. మామూలుగా అది అంటే ఓవర్ హైప్ అనలేం కానీ మామూలుగా ద బిగ్గెస్ట్ చూసిన 30,000 to 40,000 పీక్ టైంలో గ్యాదర్ అవుతారంట సీజన్ బట్టి. సో ఇప్పుడు కూడా ఒక 2,000 మంది దాకా ఉన్నారు. ఇంకా వస్తారు. నైట్ అవ్వగానే ఇంకేంటంటే అన్ని ఫెర్రీస్ రాలేదు, ఇంకా కొన్ని వందల ఫెర్రీస్ రావాలి ఇంకా. సో అది అవ్వగానే అంతా ఇప్పుడు ఏంటి చీకట్లో దానిన్నట్టు పిచ్చిపళ్ళు రాగాలన్నట్టు ఉంది. ఇక అన్నీ నడుస్తాయి. నేను జస్ట్ ఒక చూసి ఎంజాయ్ చేసే అంతవరకే. తాగేవాడు తాగుతాడు, డ్యాన్స్ చేసేవాడు డ్యాన్స్ చేసాడు, డ్రగ్స్ ఆల్కహాల్ అన్నీ లీగలు. చేతులు కాళ్ళు ఎరగొట్టుకోవచ్చు. తెల్లారులు డ్యాన్స్ చేసేది అదే నడుస్తుంది ప్రస్తుతం ఎదురుగా. లిటరల్ చెప్పాలంటే ఒక 15 గంటలు ఇదే ఐలాండ్లో ఉండాలి, ఇదే బీచ్లో. సో అన్ని రకాలు నడుస్తూ ఉంటాయి. అంతా టీనేజర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే జస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కాలేజ్ వాళ్ళందరూ. సో నేను మా హోటల్లో ఒక అతను యూఎస్ నుండి వచ్చాడు, అతను వర్జీనియా స్టేట్. సో అతను పరిచయం అయితే ఇక ఇద్దరం వచ్చాము ఇక్కడికి. యాక్చువల్గా అయితే నా ప్లాన్ 2 days. ఇది నేను ఇక్కడ రాగానే తెలిసిన నాకు ఇలా పార్టీస్ ఉంటుంది, ఇలా దొరుకుతాయి. సో చాలామంది ప్రపంచం నలుమూల నుండి వస్తారు, గ్యాదర్ అవుతారు. ఇట్ విల్ బి లైక్ ఫన్ అని చెప్తే సరే వచ్చాను. అయితే నాకు అందుకు నేను 2 days ఎక్స్చేంజ్ చేసుకున్నాను నా స్టేని ఇక్కడ కోయి సముయిలో. వస్తుంటే దాని ఫెరీలో మన దేశీ బ్యాచే, పూణే బ్యాచ్ ఒక 10 మంది జస్ట్ గ్రాడ్యుయేటెడ్ అంట. సో వచ్చారు. సో వాళ్ళకి మంచి ప్లానింగ్ ఉంది.
అంటే ఏ టైంలో ఎంజాయ్ చేయాలో ఆ టైంలో ఎంజాయ్ చేస్తున్నారు. సో కోఫాంగన్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫుల్ మూన్ పార్టీస్ ఇక్కడే జరుగుద్ది. ఎవ్రీ మంత్ జరుగుద్ది. ఎవ్రీ మంత్ ఒక డేట్లో స్పెసిఫిక్ డేట్ ఉంటుంది, ఫుల్ మూన్ నాడు అది జరుగుద్ది. సో రావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తాగచ్చు, తందన నడచ్చు, కాళ్ళు చేతి రెక్కొట్టుకోవచ్చు, ఓళ్ళు హోనం చేసుకోవచ్చు, ఇంకేం చేయొచ్చు. అది సో ఇంకా యాక్చువల్గా అవ్వలేదు, ఇప్పుడు 8 అయింది. ఇంకా బిగిన్ అయ్యేసరికి 9 ఆఫ్టర్ 9 యాక్చువల్గా బిగిన్ అవుతుందంట. ఇక నేనేంటంటే ఏం మాట్లాడదాం ఏముండదు, ఓన్లీ చూపించిన వరకే. చూసారు కదా వాయిస్ ఎలా ఉందో. ఇది యాక్చువల్గా నా వెనకంతా బీచ్, ఇదంతా బీచ్. సో చిన్నదనమాట, మీకు ఓ పెద్ద అంత లెంత్ బీచ్ ఏం కాదు, చిన్నది. కాకపోతే చుట్టూతా కొండలు మధ్యలో చిన్న స్ట్రిప్ లాగా ఉంటుంది. ఇది మాత్రం హ్యాపీనింగ్ ప్లేస్. ఇప్పుడు నా ఎగ్మా చూడొచ్చు మీరు, ఇప్పుడు దగ్గరికి వచ్చాం. అంతా ఇక్కడ ఏంటంటే చాలా సీ సైడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ప్రతి సీ సైడ్ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ బీచ్ ఫ్రంట్కి ఇలా టేబుల్స్ లేకపోతే నేల మీద ఇలా బీన్ బ్యాగ్స్ లాంటివి వేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ రెస్టారెంట్ ముందు కూర్చుంటే వాళ్ళ రెస్టారెంట్లో సంథింగ్ ఆర్డర్ ఇవ్వాలి మనం. సో స్టార్టింగ్ ఫ్రమ్ $200 నుండి ఉంటుంది ఈజీగా. లైక్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే ఆల్కహాల్ సర్వ్ చేస్తారు, అంతా మొత్తం ఫుడ్ ఎవ్రీథింగ్. సో అక్కడ కొంచెం ఫైర్తో పెర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి, అవి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడలేము ఇక్కడికి వచ్చిన తర్వాత. అంతా ఓపెన్ డిస్కో టైప్ అనమాట. దాన్ని మించి చెప్పా కదా కోఫాంగన్, ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఎస్పెషల్లీ యూత్, ఎవ్రీ మంత్ ఇయర్ అరౌండ్ జరుగుతుంది ఈ పార్టీ. ఎవ్రీ మంత్ ఒక స్పెసిఫిక్ డేట్ ఉంటుంది. ఆ డేట్ ఫిక్స్ చేసుకుని ఆ డేట్ని చూసుకుని ప్లాన్ చేసుకుని వచ్చేయడమే. ఇప్పుడు చెప్పా కదా పుణ్య బ్యాచ్ 10 మంది దిగారని. తెలుగులో నేను ఒక్కడే, ఆంధ్ర రాష్ట్రం నుండి కానీ తెలుగు రాష్ట్రాల నుండి కానీ నేను ఒక్కడే కనబడి ఇంకెవరో నాకు తగలలా ఇంకా. ఎందుకంటే నా నుండి మొత్తం తెలుగు పెడుతున్నాయి, నా నుండి ఇటు అటు. సో ఆల్ రోడ్స్ లీడ్స్ టు కోఫాంగన్ రావు. సో అంతే, రోడ్స్ లేదు, అన్ని ఫెర్రీస్. ఇక ఆల్ ఫెర్రీస్ లీడ్స్ టు కోఫాంగన్. అది సో ఇక వెళ్దాం మనం. చాలామంది బాడీలు పెయింట్ వేస్తున్నారు. ఈ బకెట్లో ఎంకమాల ఏంటి అనుకున్నారు, ఓట్కాల్ అనమాట. బకెట్ ఆఫ్ ఓట్కా, ఎవ్రీథింగ్ 150. స్మిన్ ఆఫ్, అబ్సల్యూట్. సో ఇవన్నీ బ్రాండ్స్ రకరకాలు, లోకల్ థాయ్ బ్రాండ్స్ ఇవన్నీ. ఆ వైన్ ఏదన్నా ఆ బకెట్లో ఇస్తే 150 బాట్స్. చూసారా ఎంకమాల